హలో ఆడియో లవర్స్, ఈరోజు బ్రాండెడ్ ఏవీ రిసీవర్స్ అలానే అసెంబుల్డ్ ఏవీ రిసీవర్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో బ్రాండెడ్ ఏవీ రిసీవర్లో ఏమవుతుందంటే ఏవిఆర్లో సో ద డిజైన్, ద ప్రోగ్రామింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మనకి అవైలబుల్లో ఉన్న అసెంబుల్డ్ సెక్షన్లో ఏమవుతుందంటే మనకి ఈ ఈ వీడియో ప్రాసెసింగ్ అనేది ఇప్పుడు చాలా మ్యాండేటరీ, ఇట్స్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఏంటంటే హై రెజల్యూషన్ ఆడియో వచ్చేసి హెచ్డిఎంఐ త్రూనే వస్తుంది. ఆ హెచ్డిఎంఐ త్రూనే అయితేనే డాల్బీ అట్మాస్ అనేది డికోడ్ అవుతుంది. సో ఆ డాల్బీ అట్మాస్ రావాలి మనకి అంటే కంపల్సరీ ఏవిఆర్ఏ వాడాలి, వేరే ఆప్షనే లేదు. సో మనకి అసెంబుల్డ్ ఏమైందంటే 5.1, 7.1 రిమోట్ కిట్స్ ఉన్నాయి, కానీ అవి ఏంటంటే అసెంబుల్డ్ చేసిన అనే కానీ ఇట్లా బ్రాండెడ్ రిలీజ్ చేసిన ఏమీ లేవు. సో దాని డెప్త్ రేటు, సో బిట్ రేటు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవి ఏంటంటే యాక్యురసీగా ఉంటాయి, స్టాండర్డ్ ఏదైతే యూనివర్సల్ ఏదైతే ఉందో డిజైన్ దాని ప్రకారం డిజైన్ చేసి ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది 8K సపోర్ట్, అంటే ఫ్యూచర్లో ఆఫ్టర్ 10 years తర్వాత మనకి వీడియో టీవీ 8K టీవీ కానీ లేదా 8K ప్రొజెక్టర్ వచ్చినా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అసెంబుల్డ్ లేదు, అది 4Kనే ఉన్నాయి, ప్లస్ అది కూడా డాల్బీ డిజిటల్ మాత్రమే ఉంది, డాల్బీ అట్మాస్ లేదు. సో డాల్బీ అట్మాస్ రావాలంటే మినిమం మనకి హెచ్డిఎంఐ త్రూ ఆ ఏవిఆర్ అయితేనే ఉంది. ఇప్పుడు అయితే మార్కెట్లో మనకి అవైలబిలిటీ బ్రాండెడ్లోనే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ యాంప్లిఫికేషన్లో వీళ్ళు యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో, కెపాసిటర్స్ కానీ, రెసిస్టర్స్ కానీ, ట్రాన్సిస్టర్స్ కానీ, ఐసీస్ కానీ, ఇవి ఆడియో ఫైల్ గ్రేడ్ క్వాలిటీ ఉంటాయి. సో మనకి దొరికే ఏమైందంటే మనకి యూనివర్సల్గా ఎలక్ట్రానిక్స్ రిక్వైర్మెంట్ పర్పస్ దొరికే కెపాసిటర్లు ఆ వాల్యూని బేస్ చేసుకొని సేమ్ వాల్యూని మనం బోర్డు అనేది డిజైన్ చేస్తారు. బట్ ఇది వచ్చేసి దీనిలో వాడే ఏదైతే రెసిస్టర్స్ కానీ, కెపాసిటర్లు కానీ, ఐసీలు కానీ దీనికోసం మాత్రమే డిజైన్ చేసిన ఆడియో ఫైల్ గ్రేడ్ క్వాలిటీ కాంపోనెంట్స్ మాత్రం ఇచ్చేసి డిజైన్ చేస్తారు. అందువల్ల దీంట్లో వచ్చే సౌండ్ అనేది యాక్యురసీగా ఉంటుంది, డీటెయిల్డ్గా ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఈ ఆడియో ఇంటర్ఫేస్ ఏదైతే మల్టిపుల్ హెచ్డిఎంఐ ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇవంతా కూడా ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది. సో మనం హెచ్డిఎంఐ 1 కానీ 2 కానీ లేదా టీవీ కానీ, బ్లూరే కానీ, డివిడి కానీ ఏది పెట్టినా సరే మనం ఏది క్లిక్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ కానీ, తర్వాత ఈ వైఫై ఆటో అప్డేట్, ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలన్నా అప్డేట్ అవుతుంది. ఇవి వచ్చి బ్లూటూత్ యాంటీనాసు మనం స్టీరియో సాంగ్స్ ప్లే చేసినప్పుడు వస్తుంది. సో ఇలా డాల్బీ అట్మాస్కి సపోర్టెడ్గా సరౌండ్ బ్యాక్ ఆర్ డాల్బీ అట్మాస్ కింద పెట్టుకోవచ్చు. సో ఈ డిజైను, ఈ మదర్ బోర్డ్ ఫంక్షన్ ఇవన్నీ కూడా ఏవిఆర్ బ్రాండెడ్లో వచ్చిన క్వాలిటీ అనేది నార్మల్ దాంట్లో రాదు. సో మీరు బడ్జెట్ ఎక్కువ కదండి అంటారు. సో బడ్జెట్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏవిఆర్లో సబ్ వూఫర్ సెక్షన్ ఇవ్వడం. ఎందుకు? స్టాండర్డ్ ప్రకారం సబ్ వూఫర్ అనేది ఎక్కువ పవర్ డ్రా చేస్తుంది. సో ఆ పవర్ డ్రా చేసేదానికి ఇక్కడ ఈడిచ్చే ఒక ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై అనేది ఈ మెయిన్ ఏదైతే ఛానల్స్ ఉన్నాయో 6 కానీ 7 కానీ వాటెవర్, ఈ ఛానల్కి సఫిషియంట్, ఓకే. బట్ అడిషనల్ సబ్ వూఫర్ కోసం అడిషనల్గా ఇంకొక ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై ఇవ్వాలి. సో ఈ కాంపోనెంట్ డిజైన్ ఏమైంది ఇంకా సైజ్ పెరుగుతుంది. సో దాని గురించి మీరు ఒక సబ్ పెట్టుకుంటారో, 2 పెట్టుకుంటారో, మల్టిపుల్ పెట్టుకుంటారో అన్న ఐడియా లేదు. కాబట్టి వాడు ఏం చేశాడంటే ప్రీ అవుట్ ఇచ్చాడు, డిజైన్ అవుట్స్. సో మనం ఇక్కడ ఎన్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు, 2, 3, 1 వాటెవర్. సో అది యాక్టివ్ సబ్ వూఫర్ ద సపరేట్ డివైడ్ చేసేసాడు. మనకు అసెంబ్లీ ఏమైందంటే అన్ని కలిపి లోపలే సెట్ చేస్తారు. సో అలా మీకు ఒకవేళ బ్రాండెడ్లో మనకి ఈ వీడియో హెచ్డిఆర్ క్వాలిటీ కానీ, తర్వాత ఇవన్నీ డాల్బీ అట్మాస్ నీట్గా రావాలన్నప్పుడు లో ప్రొఫైల్ లైక్ డాల్బీ అట్మాస్ అనుకుంటే మాత్రం 1800 డెనాను, ఇది డాల్బీ అట్మాస్ స్టార్టింగ్ రేంజ్. ఇది ఆన్లైన్లో మనకి 60K అరౌండ్లో ఉంది. ఇది అలానే 5.1 కావాలనుకోండి, డెనాన్ 250 BT ఉంది. అది వచ్చేసి 5.1 డాల్బీ డిజిటల్ ఏవి రిసీవరు. అది వచ్చి మీకు 30,000కి ఆన్లైన్ అమెజాన్లో ఉంది. సో మీరు అవి తీసుకొని ఒక 20,000 లేదంటే 10,000 మీరు కస్టమైజ్డ్ సబ్ వూఫర్ చేసుకున్నప్పుడు, మీకు రిమైనింగ్ స్పీకర్స్ కూడా కస్టమైజ్ చేసుకున్నప్పుడు ఇది హార్ట్ అండి.
ఈ యాంప్లిఫైయర్ అనేది హార్ట్ ఏవి రిసీవర్. ఇది మెయిన్ కరెక్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు మీరు ఏమి క్వాలిటీ స్పీకర్స్ యాడ్ చేసుకున్నా సరే డ్రైవ్ చేస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే బ్రాండెడ్ ఏవి రిసీవర్ సజెస్టెడ్. కస్టమ్ సబ్ ఓఫర్లు అవి మీ ఇష్టం, మీరు బ్రాండెడ్కి వెళ్ళండి లేదా కస్టమైజ్ అని పెట్టుకోండి. కానీ మెయిన్ హార్ట్ డిస్ట్రిబ్యూట్ ఈచ్ ఛానల్ డిస్ట్రిబ్యూట్ చేసే ఈ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ ఉందో ఇది మాత్రం ఏవిఆర్ సజెస్టెడ్.